చెప్పండి వర్మ గారు. ఇక పవన్ వర్మ కళ్యాణ్ గారు. గారు వ్యూహం ఏంటంటే పూర్తి స్థాయిలో పిఠాపురం అవనియండి, లేకపోతే తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం అంతా కూడా ఇంకా ఆయన ఏదైతే కుప్పాన్ని ఆయనో పులివెందుల ఈయన అన్నట్లుగా ఈయన దాని దత్తత తీసుకున్నట్టేనా ఆ ప్రాంతాన్ని? ఎందుకంటే ఫోకస్ అంతా అక్కడే పెడుతున్నారు, అక్కడే పూర్తి స్థాయిలో కేంద్రీకృతం అయ్యారు, డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఛార్జీలు తీసుకొస్తున్నారట, అక్కడే పెడుతున్నారట. వర్మ గారు, ఒక అంశాన్ని గమనించండి. రాజకీయాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారం. తెలుగుదేశము, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పాకెట్స్‌లో బలంగా ఉండేటువంటి పరిస్థితి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోరమైనటువంటి ఓటమి తర్వాత కూడా పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. కడపలో అవినాష్ రెడ్డి మీద ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ఎంత ప్రచారం జరిగినా వాళ్ళు గెలిచారు. ఈ పరిస్థితిలోనే గోదావరి జిల్లాల్లో, ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించి పాత గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. ప్రధానంగా కాపు సామాజిక వర్గం అధికంగా ఉండేటువంటి ప్రాంతం. పవన్ కళ్యాణ్‌కి పూర్తి స్థాయి మద్దతు ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అది గత ఎన్నికల్లో అక్కడి నుంచే ఓడిపోయారు. భీమవరంలో ఓడిపోయారు పవన్ కళ్యాణ్. అదేవిధంగా గాజువాకలో కూడా ఓడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి 2019లో. కానీ 2024 వచ్చేసరికల్లా కొంత మారిపోయినటువంటి పరిస్థితులు. పిఠాపురంలో గెలిచారు. మారినటువంటి రాజకీయ సమీకరణల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని మరింత బలోపేతం చేసుకునేటువంటి దిశగా ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి ఒక ప్రయత్నం అయితే గోదావరి జిల్లాలోనే చేయాలి ఖచ్చితంగా. పిఠాపురం ఒక్క నియోజకవర్గాన్ని బలంగా రూపొందించుకోవటం అనేటువంటిది ఆయన చేతిలో ఒక మంత్రిగా ఉండి పవన్ కళ్యాణ్ ఒక నియోజకవర్గానికి పరిమితం అవుతారని నేను అనుకోను. వాళ్ళ అక్కడ ఉండేటువంటి ఒక కొణిదెల అనేటువంటి గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో పాటుగా నా సూచన ఏమిటంటే ఆయన ఆ గిరిజన ప్రాంతాల్లో మొన్న రోడ్లు వేయటం కానీ, అంబులెన్సెస్ విషయంలో కానీ ఒక చొరవ తీసుకున్నారు. అది అందరూ అప్రిషియేట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఒక గ్రామాన్ని కూడా అదనంగా దత్తత తీసుకుంటే మంచిదేని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన అసలు అధికారంలో లేనప్పుడు, ఎమ్మెల్యే కూడా కానప్పుడు కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్య ఉన్నటువంటి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఒక అంశాన్ని లేవనెత్తడం, అప్పుడు ప్రభుత్వాలు స్పందించడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ విధంగా సమస్యల్ని లేవనెత్తి వాటి పరిష్కారాలు దిశగా ప్రయత్నం చేయడంలో పవన్ కళ్యాణ్కి ఒక మంచి పేరు ఉంది. కాబట్టి గోదావరి జిల్లాలని జనసేన పార్టీకి అనువుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటిది సిన్సియర్గా గిన చేస్తే జనసేన పార్టీని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ పార్టీని కేడర్ని పెంచుకోవాలి. లీడర్షిప్ మిగతా ఇప్పుడు ఇంతకు ముందు పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరో పెండెం దొరబాబు వచ్చారు. ఆ విధంగా అక్కడ ఉన్న మరి ఇప్పుడు పిఠాపురం సంబంధించినటువంటి అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదో నడుస్తుంది. మరి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటాడా, కొన్నాళ్ళకి లేకపోతే వెళ్ళిపోయి ఆయన ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేస్తాడు ఏంటి చూడాలి. ఆయన ఏంటి పరిస్థితి అనేటువంటి దాని మీద. అసలు కూటమి కలిసి ఉన్నంతసేపు వరంతో వచ్చినటువంటి ఇబ్బంది ఏమి లేదు. ఆల్రెడీ అక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కలిసి ఉంటాయి. ఒకవేళ విడిపోయినటువంటి పరిస్థితి ఉంటే వర్మ మళ్ళీ బలోపేతం అయ్యేదానికి అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే పిఠాపురంలో వర్మ ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి చరిత్ర కూడా ఉంది. అని తక్కువ అంచనా వేయలేం. కాబట్టి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో పిఠాపురంతో పాటు గోదావరి జిల్లాల్లో మరింత జనసేన పార్టీని బలోపేతం చేసుకునేటువంటి దిశగా ఒక ప్రయత్నం చేసి ఉత్తరాంధ్రలో కూడా జనసేన పార్టీ ఎదగటానికి ఒక అవకాశం ఉందండి. ఎందుకు అనంటే ఆ ప్రాంతంలో బీసీ కాపులు అత్యధికంగా ఉండేటువంటి ప్రాంతము ఉత్తరాంధ్ర. ఆ బీసీ కాపులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇష్యూస్ కూడా పవన్ కళ్యాణ్ అక్కడ కొంత లేవనెత్తారు. వాళ్ళతో చొచ్చుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఎవరైనా అనొచ్చు, ఎందుకు మీరు కాపులకు సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడుతున్నారు, లేకపోతే కాపులకే ఆయన నాయకుడు, ఇవన్నీ మనం ఏదో మాట్లాడుకోవడానికి వేరే అంశాలు నెగిటివ్ కాదండి. ఇక్కడ ఒక్కొక్క కమ్యూనిటీస్, ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓసీ కాపులు, బీసీ కాపులు వీళ్ళందరూ ఐక్యమయ్యి మాకు రాజ్యాధికారం కావాలి, అది పవన్ కళ్యాణ్ రూపంలో కావాలని వాళ్ళందరూ కోరుకునేటప్పుడు ఆయన బలం, ఆ పవన్ కళ్యాణ్ బలమే, జనసేన బలమే వాళ్ళు కాదని ఎందుకంటే రాజకీయాల్లో కులమే ప్రధానమైనటువంటి అంశంగా, కులం కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. కాబట్టి గోదావరి జిల్లాలను మరింత పటిష్టం చేసుకోవటం, ఉత్తరాంధ్ర పటిష్టం చేసుకుంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్కి ఒకవేళ తెలుగుదేశం పార్టీతో విడిపోయినా, బీజేపీతో కలిసి ఉన్నా, భవిష్యత్తులో బీజేపీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావాలన్నా సరే ఆ విధమైనటువంటి పాత 5 జిల్లాలకు సంబంధించినటువంటి బలంగిన పవన్ కళ్యాణ్ ఉంటే భవిష్యత్తులో నాయకుడిగా ఎదగటానికి ఈ నాయకత్వం ఏదైతే గెలిచినటువంటి నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. రమేష్, ఏంటండి ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు పాగా వేస్తున్నారు, మరి మీ పరిస్థితి ఏంటి? సార్, ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారు పాగా వేస్తున్నారు అనేది సరే, వాళ్ళు భ్రమపడుతున్నారు, పడినివ్వండి. ఎందుకంటే
కూటమి ప్రభుత్వంలో ఈ రోజున ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి మేము చాలా బలంగా ఉన్నామని చెప్పి ఆయన అనుకోవచ్చు. ఇప్పుడే కృష్ణాంజనేయులు గారు కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. వర్మ గారు అక్కడ ఉన్నంత వరకు ఏం జరుగుతుందో, వర్మ గారు లేకపోతే ఏం జరుగుతుందో, ఇండిపెండెంట్గా వర్మ గారికి 40,000 ఓట్లు వచ్చిన వ్యవహారాన్ని అన్ని కూడా కృష్ణాంజనేయులు గారు చెప్పడం జరిగింది. ఎక్కడో దాకింది సార్, నిన్న స్వయంగా పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు పెట్టిన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఆయన చందుర్తి అనే విలేజ్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడానికి, పిఠాపురం నియోజకవర్గంలోనే ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడానికి వెళ్తే